కేబీఆర్ న్యూస్ కి స్వాగతం. ఈ రోజు అదోని మండలంలోని గణికల్లు గ్రామ ప్రజలు ఒక్కటై కదం తొక్కారు. మా గ్రామాన్ని పెద్ద హరివాణం మండలంలో కలపవద్దని అదోని మండలంలోనే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ గ్రామస్తులంతా ఏకమై పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. ప్రజా అభిప్రాయానికి విలువ ఇవ్వని నిర్ణయాలను మేము వ్యతిరేకిస్తున్నాం. మా గ్రామం అదోనిలోనే ఉండాలి. ఇదే మా నినాదం, ఇదే మా డిమాండ్. గణికల్లు గ్రామ ప్రజల ఐక్యత వైద్యురాలి అని ధర్నా నిర్వహించారు. మండలం చేయాలని 20 రోజుల నుంచి మేము ర్యాలీలు ధర్నాలు చేస్తున్నాము. ఏ అధికారులు కానీ నాయకులు కానీ ఇప్పటి వరకు మా వైపు చూసింది లేదు. మా గ్రామాన్ని మండలం చేయాలని ఏ అధికారి ఇప్పటి వరకు ప్రెస్ మీట్ పెట్టి చెప్పింది లేదు. మేము మా గ్రామాన్ని మండలం చేసుకునే వరకు ప్రాణ త్యాగానికైనా సిద్ధంగా ఉంటాను. నేను మా గ్రామం కోసం నేను ప్రాణమైనా ఇస్తాను. మా గ్రామాని కోసం నేను ప్రాణ త్యాగం చేస్తాను. మండలం సాధించుకునే వరకు మాత్రం వదిలే ప్రసక్తే లేదు. ఎవరు మా గ్రామానికి అడ్డుపడతారో వాళ్ళని అతి త్వరలో తెలుసుకొని మీ ప్రెస్ మీట్ ముందు పెడతామో వాళ్ళు మా గ్రామానికి అడ్డుపడే వాళ్ళ పేర్లు. కానీ మా గ్రామానికి అందరూ సహకరించాలని నాయకులు అధికారులకి మేము ధన్యవాదాలతో కోరుతున్నాము. మా పెద్ద తుమ్మలం గ్రామం ఇప్పటికే చాలా నష్టపోయాము, వెనుకబడిపోయినాము. మా గ్రామానికి అన్ని సౌకర్యాలు ఉండవి. ఒకసారి ప్రజల అభిప్రాయాలు కూడా ప్రభుత్వం కానీ అధికారులు కానీ సేకరించండి. మా గ్రామము మీకు ఎలాంటిదో తెలుస్తుంది. మా గ్రామము పెద్ద గ్రామము, అదోని మండలానికే పెద్ద గ్రామము. మాకి మండలం ఇవ్వాలని కోరుచున్నాము. నా పేరు నర్సిరెడ్డి, పెద్ద తుమ్మలం గ్రామం నివాసి. ఈరోజు పెద్ద తుమ్మలం గ్రామానికి మనం బంధు ఇవ్వడం జరిగింది. మరి పెద్ద ఎత్తున అన్ని వర్గాల వాళ్ళు, మరి ఆ నాయకులు, మండల సాధన కమిటీ సభ్యులు, మా కమిటీ సభ్యులు, చుట్టుపక్కల గ్రామ ప్రజలు అందరూ పెద్ద ఎత్తున మరి బంధు కార్యక్రమానికి పాల్గొని మరి బంధుని సంపూర్ణంగా మరి బంధు చేయడం జరిగింది. కాబట్టి ఈ మండలం సాధించే వరకు మేము పోరాడతాము. ఎందుకంటే మరి అన్నిటికీ కనెక్టివిటీ ఉన్న పెద్ద తుమ్మల గ్రామాన్ని విస్మరించి వేరే గ్రామానికి మరి మండలం కేటాయించడం జరిగింది. గతంలోనే 30 సంవత్సరాలు కూడా మాకు అన్యాయంగా గురవుతూ ఉన్నాము. మాకు వచ్చే మండలం పెద్ద కడుపుకు పోవడం కూడా జరిగింది. కాబట్టి సబ్ కమిటీలు సంతకాలు లేక తీర్మానం లేక వాళ్ళు ఏకగ్రీవంగా మండలాలు చేయడానికి నిర్ణయించుకున్నారు. కాబట్టి మా గ్రామము మండలం చేయడానికి 17 గ్రామ ప్రజలు ఎంతో మద్దతు ఇస్తూ ఉన్నారు. కాబట్టి చుట్టుపక్కల మరి మండలం నుంచి కూడా బాపులదొడ్డి, పులికానమ, చిన్న తుమ్మలము, మేగడోన, పీగులగొట్టు, గవిగెట్టు, మరి నెమిలికల్లు గ్రామాలు కూడా మా గ్రామంలో కలుస్తా అని కూడా చెప్తా ఉన్నారు. కాబట్టి మరి మా గ్రామాన్ని మండలం చేస్తే ఒక వలసలు నివారించడానికి అవకాశం ఉంటుంది, పరిశ్రమలు రావడానికి అవకాశం ఉంటుంది, గ్రామాల అభివృద్ధి వైపు పయనించడానికి అవకాశం ఉంటుంది, యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మా డిమాండ్ని మరి పాలకులైతేనేమి అధికారులు అయితేనేమి గుర్తించి మా మండలాన్ని కంపల్సరీగా మండలం చేయవలసిందిగా కోరుతా ఉన్నాము. మరి సముద్రానికి కోపం వస్తే సునామీ వస్తుంది, అదే భూమికి కోపం వస్తే భూకంపం వస్తుంది. మా గ్రామానికి కోపం వస్తే వచ్చే ఎన్నికలు బహిష్కరిస్తాం. మండలం సాధించే వరకు ఈ పోరాటం ఆగుదని ఈ సభాముఖంగా చేస్తున్నాను. రాబోయే రోజుల్లో అన్ని యువకులని ప్రజలు రావడం జరిగింది. మరి వెంటనే మరి మా అందరూ కార్యాచరణ ఏర్పాటు చేసి దాదాపు 500 సభ్యులతోన మరి టీజీ వెంకటేష్ గారికి, టీజీ భరత్ గారికి మేము వినతి పత్రం ఇవ్వడానికి బయలుదేరుతాము. కాబట్టి మా డిమాండ్ని మీరందరూ అర్థం చేసుకుని టీజీ భరత్ గారు కూడా మీరు కూడా సొంత గ్రామమే కాబట్టి మాకు కూడా న్యాయం చేసి మా మండలాన్ని సాధించి పెట్టాలని నా గ్రామ ప్రజల తరఫున, నా చుట్టుపక్కల ఉండే గ్రామ ప్రజల తరఫున మీ అందరికీ మనవి చేస్తున్నాను. కాబట్టి రాజకీయ నాయకులు, అధికారులు మీరంతా తప్పిదం ఏ విధంగా అయితే చేశారో అది ఇంత సాల్వ్ చేస్తూ మరి రీ85 కింద మా గ్రామాన్ని మండలం చేయాలని మేము ఎన్నో సంవత్సరాల నుంచి కలలు కంటున్న మా మండలం చేయవలసిందిగా మిమ్మల్ని అందరినీ నా గ్రామ ప్రజల తరఫున, నా చుట్టుపక్కల గ్రామ ప్రజల తరఫున మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మాకు మండలం సాధించి పెట్టాలని అధికారులకు, రాజకీయ నాయకులకు చేతులెత్తి నమస్కరిస్తున్నాం. జై హింద్. నా పేరు డి సూర్యరాజ్, పెద్ద తుమ్మల గ్రామం.